హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను ఢిల్లీ చికెన్ ఎలా చేసుకోవాలో ఈరోజైతే నేను మీకు నేర్పిస్తాను. ఫస్ట్ మనమైతే సాల్ట్ వేసుకోవాలి. ఎవరైతే మా ఛానల్ని డైలీ చూద్దాం అనుకుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. తర్వాత అయితే మనం సాల్ట్ని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని దాన్ని కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. త్రీ స్పూన్స్ కారం కూడా మనం వేసుకోవాలి. దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. మనమైతే జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. మనమైతే 2 స్పూన్స్ ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి. మనమైతే పెరుగు కూడా వేసుకొని దాన్ని కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మనమైతే స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. దాకా ఉంచుకున్న చికెన్ పీసెస్ని ఆయిల్లో వేయాలి. మనమైతే పాన్ పెట్టుకొని దాంట్లో జీలకర్ర 2 యాలక్కాయలు కూడా వేసుకోవాలి. అలాగే 2 లవంగాలు కూడా వేసుకోవాలి. అలాగే దాల్చిన చెక్క, మిరియాలు కూడా వేసుకోవాలి.
మనం దాంట్లో ఆనియన్స్ కూడా వేసుకోవాలి. మనమైతే చికెన్ని తర్వాత కలుపుకోవాలి. మనమైతే ఇప్పుడు దాకా తెచ్చుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని ప్యాన్లో పెట్టుకుని మిక్సీలో వేసుకొని, అలాగే పుదీనా కూడా వేసుకొని దాన్ని మిక్సీ చేయాలి. పుదీనా కూడా వేసుకోవాలి. తర్వాత చికెన్ ఫ్రై అయిపోయిన పీసెస్ అన్నీ మనం వేరే బౌల్ లేదా ప్లేట్ తీసుకుని దాంట్లోకి మనమైతే అన్ని పీసెస్ని వేసుకోవాలి. తర్వాత మనం చికెన్ పీసెస్ తీసి దాంట్లోకి మనమైతే 2 బిర్యానీ ఆకులు అలాగే 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. దాని తర్వాత రెండు టమాటాలు కూడా వేసుకోవాలి కట్ చేసుకొని. మిక్సీ చేసిన పేస్ట్ అంతా దాంట్లో వేసుకోవాలి. దాన్ని బాగా కలుపుతూ ఉండాలి. ఇంట్లో కొంచెం వాటర్ వేసి మగ్గించాలి. అలాగే సపరేట్ చేసిన చికెన్ పీసెస్ అన్నీ దీంట్లో వేసుకోవాలి. బాగా కలుపుకుంటూ ఉండాలి. దాంట్లో వాటర్ వేసి అలా మగ్గించాలి. లాస్ట్కి అయితే మన చికెన్ కర్రీ చాలా సూపర్గా వచ్చింది.